దేవుని యొక్క లక్షణాలు అనంతం. ఆయనను గురించిన వర్ణన వ్యాపకం, విశిష్టం. ఆయన గుణలక్షణములను ఆయా సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమీపమైన విషయాలను ప్రస్తావించిన తీరు శ్లాఘనీయం. అందులో ఒక పరిచయమైన మాట, నీవెంతైనా నమ్మదగిన వాడవు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ నో మ్యాటర్ వాట్ వీ ఆర్. మనం ఎలాంటి వాళ్ళమైనా దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే ఈ దినాన ఆయన తేజోమహిమ నివసించు స్థలములో ఆయన స్వాస్థ్యముగా, ఆయన గుడారముగా, ఆయన జనముగా, ఆయన సొత్తుగా, ఆయన భాగముగా, ఆయన ప్రజగా, ఆయన జనముగా, ఆయన వంశముగా, ఆయన పరిచారకులముగా, ఆయన పనిముట్లుగా, పాత్రలుగా కనిపించే అవకాశము దేవుడు అనుగ్రహించినాడు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఏ నాలుక వివరించగలదు? దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఏ చెవి పూర్తిగా వినగలదు? దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఏ హృదయము పూర్తిగా అర్థం చేసుకోగలదు? దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఏ మానవ జీవితము సంపూర్ణముగా పాడి హర్షించగలదు? అది అసమానం, అనంతం, అద్వితీయం, ఆశ్చర్యం, అతిశ్రేష్టం, అమోఘం, అనిర్వచనీయం, అమూల్యం. ఆయన మానవ పరిమితిని బట్టి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాటిని మనం పరిగేరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. దేంట్లో దేవుడు నమ్మదగినవాడు? ఒక 5 విషయాలు చూడటానికి పూనుకుందాం. మన పరిచయమైన మాటలే మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకునుట అవసరం. యోహాను రాసిన మొదటి పత్రిక, జాన్ చాప్టర్ 1 John chapter 1 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం. 1 John chapter 1 verse 9. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇందాక మనం ఇదే చేసామనుకుంటా. పాపములు ఒప్పుకొనట, కన్ఫెషన్ ఆఫ్ ఎ సిన్. ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు గనక మనలను క్షమించి. కనుక దేవుడు నమ్మదగిన వాడు. ఏ విషయంలో? మొదటిది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్గివింగ్ అస్. మనల్ని క్షమించుటలో ఆయన నమ్మదగిన వాడు. ఆయన క్షమాపణ ఎన్ని రకాలు? అంతా ఒకే క్షమాపణ కాదు. సాధారణంగా మనకి ఏదైనా ఒకటే కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఒకళ్ళేగా. కనుక ఏది చూసినా అలాగే కనిపిస్తుంది. దేవుని యొక్క క్షమాపణ కనీసం వాక్యంలో 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. మీరు అనుమతిస్తే జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే, వీ హ్యావ్ టు నో ద పవర్ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్షమాపణలో ఉన్న శక్తి ఎంత, హౌ పవర్ఫుల్ ఈజ్ ద ప్రాసెస్ ఆర్ ద మెరిట్ ఆఫ్ ద ఫర్గివ్నెస్. క్షమించడం అనే లక్షణము ఎంత గంభీరమైనది, ఎంత సర్వోన్నతమైనది. మొదటిది, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, దేవుడు తన కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అనగా యేసుక్రీస్తు యందు మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నాము. కనుక మొదటిది ఏంటంటే జ్యుడిషియల్ ఫర్గివ్నెస్. పాపమును బట్టి, పాపమునకు కలిగిన శిక్ష శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భరించినాడు కనుక మనందరికీ పాప క్షమాపణ సంప్రాప్తమైంది. దట్స్ ఎ కామన్ ఫర్గివ్నెస్. And that's so open for any sinner to come to the cross and receive the forgiveness called judicial forgiveness.
ఒకవేళ ఆ పాప క్షమాపణ లేకపోయింటే ఆ కోర్టులో ఆ బోన్లో మనం నిలబడినప్పుడు, పాపిగా తీర్చబడినప్పుడు, ఆ పాపం యొక్క శిక్ష భరించుటి కొరకే అక్కడి నుండి మనం త్రోసివేయబడవలసిన వారము. అయితే క్షమాపణ పొందినాం కనుక అక్కడి నుండి విజయోత్సాహంతో బయటకు వచ్చిందాం. కనుక గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎక్స్టెండింగ్ జ్యుడిషియల్ ఫార్గివ్నెస్. మనకు అవసరమైన ఈ న్యాయవంతమైన క్షమాపణ దేవుడు అనుగ్రహించినాడు. దాంట్లో ఆయన నమ్మకమైన వాడు. రెండోది ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 12. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. ఒకసారి శిలువ దగ్గర మన పాపాలు క్షమిస్తే సరిపోలేదా? కుదరలేదా? వన్ ఫార్గివ్నెస్, స్ట్రోక్ ఆఫ్ ఎ వన్ ఫార్గివ్నెస్, అది ఆరంభం. మరి ఇప్పుడు రోజు చేసేవన్నీ. కనుక మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం, ఫార్గివ్ అవర్ డెట్స్ యాజ్ వీ హ్యావ్ ఫార్గివన్ అవర్ డెటర్స్. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మును క్షమించుము. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? దిస్ ఎ ఫెలోషిప్ ఫార్గివ్నెస్. అంటే ఆయనతో మనకు సహవాసం ఉంది కనుక, సహవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాం? వేరెవరితో మనకు పరిచయం ఉన్నప్పుడు ఏదైనా మనం పొరపాట్లు మాట్లాడినప్పుడు, పొరపాటు చేసినప్పుడు వీ టెండర్ అపాలజీ, మనం వారిని క్షమించమని కోరుతాం. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రోజు దినవారీ కార్యక్రమంలో ఆయా పొరపాట్లు, పతనాలు, తప్పిదాలు మన జీవితంలో దొరుకుతూ ఉన్నప్పుడు దేవుని మనం క్షమాపణ కోరుతున్నాం. ఆ క్షమాపణ దేవుడు అంగీకరించి మనల్ని క్షమించుటే ఇక్కడ ఫెలోషిప్ ఫార్గివ్నెస్, సహవాసములో ఉన్న క్షమాపణ. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. దేని విషయంలో? క్షమించుట్లో. ఎలా క్షమించుట్లో? ఇప్పుడు 1 John chapter 1 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. కనుక వాట్ ఈస్ దిస్ ఫార్గివ్నెస్ అగైన్? ఈ క్షమాపణ ఏంటి? మరి ఇంతదాకా చేసిన క్షమాపణ సరిపోలేదా? ఒకటి సరిపోతాం. మనకి ఎన్నో క్షమాపణలు మనకు అవసరమే. కనుక ఇక్కడ మనకి జ్ఞాపకం చేసే క్షమాపణ ఏంటంటే పేరెంటల్ ఫార్గివ్నెస్. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుటుంబంలో ఒక పొరపాట్లు జరిగినప్పుడు ఎలాగ వారు క్షమిస్తారో, అలాగే యోహాను భక్తుడు రాస్తాడు, మనము పాపము చేసిన ఎడలా, మనం పాపం చేయలేదని చెప్పుకుంటే కింద రాశాడు, మనం పాపం చేయలేదని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. కనుక దేవుని సంఘముగా, సమాజముగా, కుటుంబంగా మనం చేరి వచ్చినప్పుడు ఈ పొరపాట్లన్నీ దొరుకుతున్నప్పుడు మరి ఎవరు క్షమిస్తారు? ఇది ఎక్కడ దొరుకుతుంది? క్షమాపణ అనేది ఎక్కడ దొరకదు. డబ్బులు బయట దొరుకుతాయి, బంగారం బయట దొరుకుతాయి, బట్టలు బయట దొరుకుతాయి, ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ బయట దొరుకుతాయి, ఇంకే వస్తువైనా బయట దొరుకుతుంది. కానీ దిస్ యాక్ట్ ఆఫ్ ఫార్గివ్నెస్ ఈజ్ నెవర్ అవైలబుల్ ఎయిదర్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ ఆన్లైన్. ఆఫ్లైన్లో దొరకదు, ఆన్లైన్లో దొరకదు. దీనికి బిగ్ బజార్ లేదు, స్పెన్సర్ లేదు, షాపింగ్ కాంప్లెక్స్ లేదు, డిజిటల్ మాల్ లేదు ఇండియాలో కానీ అవుట్ సైడ్. ఇట్స్ ఏ హెవెన్లీ ఆరిజిన్. ఇది పైనుండి దిగి వచ్చిన లక్షణం. ఇది సిలువ దగ్గర మాత్రమే మనుషునికి దేవుడు సంప్రాప్తం చేసినాడు. కనుక క్షమాపణ సిలువ దగ్గర సాధ్యమవుతుంది. 3 రకాల క్షమాపణ మనం చూస్తున్నాం. మొదటిది జ్యుడిషియల్ ఫార్గివ్నెస్, న్యాయపరమైన క్షమాపణ. రెండవది ఫెలోషిప్ ఫార్గివ్నెస్, అనగా సహవాసంలో ఉన్న క్షమాపణ. మూడవది పేరెంటల్ ఫార్గివ్నెస్, తల్లిదండ్రులు క్షమించినట్లుగా దేవుడు మనల్ని క్షమించుట. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. దేంట్లో? మన పాపములు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు క్షమించినాడు. అందుకే క్షమాపణ పొందిన వారమై, స్వస్థత పొందిన వారమై తిరిగి ఆయన పాదాల దగ్గర కూర్చుండే అవకాశంలోనికి లేదా భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డాం. ఇది దేవుని యొక్క కృపే, ఇది దేవుని యొక్క విశ్వాసతే, ఇది దేవుని యొక్క మంచితనమే. రెండవది, దేవుడు దేంట్లో నమ్మదగిన వాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 1 verse 9. 1 Corinthians chapter 1 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెలోషిప్పింగ్ విత్ అస్. మనతో ఆయన సహవాసం చేయటంలో నమ్మదగిన వాడు. మనం కొంతమందితో సహవాసం చేస్తాం, అన్నీ నచ్చినప్పుడు, కుదిరినప్పుడు. వాళ్ళకి మనకు పడకపోతే మనం జస్ట్ యూజువల్గా దూరంగా వెళ్ళిపోవటానికి ట్రై చేస్తాం. కానీ దేవుడు అలాగే ఈ సంవత్సరం అంతా మనం ఆయనకు విరోధంగా పాపం చేసినాడు, ఒకసారి అవకాశం ఇచ్చినాడు, క్షమించినాడు. మరలా రెండోసారి చేసాము, మూడోసారి, నాలుగోసారి ఇలాగ చేస్తూనే ఉన్నాం, క్షమిస్తూనే ఉన్నాడు. సరే, ఇంకా దేవుడు ఇప్పుడు ఫెలోషిప్లో ఉండాలన్నా, దేవుడు మనకు దూరం కావాలన్నా? మనమైతే వేరే వాళ్ళతో ఏం చేస్తాము? సాధారణంగా దూరం అయిపోతాం. కానీ దేవుడు మన విషయంలో అలాగే చేసాడా? అలాగే చేస్తే ఇక్కడ ఉంటామా? అందుకే కీర్తనలో ఒక మాట రాయబడింది, యెహోవా మమ్మను విడిచిపెట్టలేదు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఆయన మన వెంట పడుతూ మనల్ని దర్శించి జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూనే వచ్చినాడు. ఎందుకంటే ఆయన పిలిచినాడు. ఆయన పిలుపుకు స్పందించి ఆయనలోనికి మనం వచ్చినాం కనుక, పిలిచిన సహవాసానికి పిలిచిన దేవుడు విడిచిపెట్టి వదిలేసేవాడు కాదు. ఆ కారణం చేతి సంవత్సరం అంతా దేవుడమో ఏది సంతోషమో అది సాధారణంగా చేయటానికి ప్రయత్నం చేయము. దేవుడికి ఏది అయిష్టమో, దేవుడికి ఏది అసహ్యమో, దేవుడికి ఏది విసుగో దాన్నే మనం చేయటానికి ఇష్టపడతాం. అది చేసినప్పుడు ఆయన తండ్రి వలె ప్రేమించినాడు, తల్లి వలె జాలిపడ్డాడు, పొరుగువాని వలె పరిమార్శించడానికి ఇష్టపడ్డాడు, పక్షిరాసు వలె రెక్కల మీద మోసుకున్నాడు. కోడి రెక్కల కింద పిల్లల్ని కాపాడినట్లు కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. 365 రోజుల్లో నాకు తెలిసి ఒక్క నిమిషము కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదంటే తప్పు కాదంటారా? మనం ఎన్నిసార్లు విడిచిపెట్టాం? కొన్నిసార్లు ప్రార్థన అనే పదమే మనకు గుర్తు రాలేదు, ఆరాధన అనే పదమే గుర్తు రాలేదు, తర్వాత ఆ దేవుని యొక్క వాక్యం అనే పదాలే మనకు గుర్తు రాలేదు. అసలు కొన్నిసార్లు మనం విశ్వాసులము, క్రైస్తవులము అనేది కూడా మనకు గుర్తు రాకుండా జీవించినాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నాము అనే అనుభవం లేకుండా, ఫీలింగ్ లేకుండా, భావం లేకుండా, ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా, అది లేకుండానే జీవిస్తూ వచ్చినాం. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు. దేవా, నా అలాంటి వాడిని 365 రోజులు ఎట్లా భరించావు? ఎవరు భరించరే? బైబిల్లో రాయబడింది, అనుదినము ఆయన మా భారము. సంవత్సరానికి ఒకసారి భారం భరించడమే కష్టం, నన్ను 3 రోజులు భరించడమే కష్టం. కానీ దేవుడు అనుదినము భరిస్తూనే వచ్చినాడు. కనుక ఆయన సహవాసం మనలో నుండి దూరం కావాలని కోరుకోలేదు. ఉదాహరణకి ఆదాం పాపం చేశాడు. పాపం చేయకమునుపు రోజు ఆదాం దగ్గరికి దేవుడు వచ్చినాడు. పాపం చేసిన తర్వాత వచ్చాడా, రాలేదా? మనలాంటి వాళ్ళం అయితే ఏం చేస్తాం? దూరం ఉండిపోతాం, చూసి చూడనట్లుగా వెళ్ళిపోతాం, దాటిపోతాం. ఇంకా మనకి ఇష్టం లేకపోతే అంత బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాం, జామ్ చేస్తాం, నంబర్ రాకుండా చేస్తాం, బ్లాక్. ఇంకేమేమి మనం చేయవలసిన పనులని నాకంటే మీకు ఎక్కువ తెలుసు. టెక్నాలజీ, you do all the technology to arrest all their communications and contacts. But here is a God who opens up his heart no matter what we are, in spite of our failure, faults, pitfalls and everything. He opens up his fellowship with us. ఆయన సహవాసాన్ని మనకు తెరిచుంచినాడు కనుకనే ఇది ఆయన సన్నిధిలోనికి రాగలిగినాం. How faithful God is. దేవా, నీవెంత నమ్మదగిన వాడవు. మూడవది, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. దేంట్లో మనకు పరిచయమైన వాక్య భాగము తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2 Thessalonians chapter 3 verse 3. 2 Thessalonians chapter 3 verse 3. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, దేంట్లో నమ్మదగినవాడు? కాపాడుటలో నమ్మదగినవాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెన్సింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఆయన వేసిన కాపు, భద్రత, కంచె. యోబు చుట్టూ కంచేసాడు కదా. యోబు 1:10 మనం చూస్తాం. అది సాతాను ఆ కంచె చూచాడు. నీకును, నీ కుటుంబానికి, నీ చుట్టూ కలిగిన దాని అంతటికీ దేవుడు కంచె వేసాడు కనుక అని సాతాను మాట్లాడే సంగతి మనకు పరిచయం. దేవుడు వేసిన కంచె మనకు కనిపించదు. అది
అది 3-fold ఫెన్సింగ్ అంట. 3 రకాలైన కంచి దేవుడు వేస్తాడు. అందుకనే భవిష్య దినాన్ని భద్రంగా ఆయన సన్నిధిలో ఉండగలిగినాం. ఒకవేళ దేవుడు కంచె వేయకుండా ఉంటే అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని ఎప్పుడు దాడి చేసి ఏం చేసి ఉంటాడో తెలియదు. యెహోవా మనకు తోడై ఉండని ఎడలా మనమంటే పడని వాళ్ళు. ఇది నేను చెప్పే మాట కదా, వాక్యంలో రాసిన 124వ కీర్తనలో, వారు మనం ప్రాణముతోనే బ్రింగి వేసి ఉందరు, వారు ఉప్పెన వలె. ఈ సంవత్సరం అంతట్లో రకరకాల పరిస్థితులు మనల్ని ఆవరిస్తూ వచ్చినాయి. దీంట్లో నుండి నేను బయటపడగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్? ఈ అగ్నిలో నుండి బయటికి రాగలనా? ఈ లోయలో నుండి బయటికి రాగలనా? ఈ దుఃఖంలో నుండి బయటికి రాగలనా? ఈ అనారోగ్యంలో నుండి బయటికి రాగలనా? అప్పుల్లో నుండి బయటికి రాగలనా? ఈ దరిద్రతలో నుండి బయటికి రాగలనా? ఇబ్బందుల కొలుములో నుండి బయటికి రాగలనా? ఈ హెరాస్మెంట్లో నుండి బయటికి రాగలనా? ఈ పలానా ప్రతికూలమైన పరిస్థితుల్లో నుండి బయటికి రాగలనా? ఈ గాఢాంధకార లోయల్లో నుండి బయటికి రాగలనా? హాస్పిటల్లో నుండి బయటికి రాగలనా? ఈ దౌష్టమైన చుట్టూ ఉన్న దుష్టుల యొక్క సహవాసంలో నుండి నేను బయటికి రాగలనా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇంకా కాదేమో, రాలేనేమో, బయటికి రావడం కుదరదేమో, ఇంతటితోనేమో ఆఖరేమో అనుకున్న వాళ్ళ భవిష్యత్తు చాలామంది ఉండిండవచ్చు. అయితే దేవుడు ఎలా కాపాడాడు? ఎన్ని సునామీలు జీవితంలో తప్పించాడు, ఎన్ని తుఫాన్లు జీవితంలో తప్పించాడు, ఎన్ని వడగాలు జీవితంలో తప్పించాడు, ఎన్ని చీకటి లోయలు జీవితంలో తప్పించినాడు, ఎన్ని అపాయాలు తప్పించినాడు, ఎన్ని ఇబ్బందులు తప్పించినాడు, ఎన్ని శోధనలు తప్పించినాడు, ఎన్ని తప్పించినాడు. ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్. అసలు మనకేం గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు, ఎందుకంటే మన మెమరీ చాలా తక్కువ. దేవుడు తప్పించినవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవటానికి కూడా వీలు కాదు. అందుకే కీర్తనకాడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములన్నీ ఎన్ని, 1, 2, 3, 4, ఆయన పేరే ఉపకారి, ఆయన చేసేవన్నీ ఉపకారాలే. కనుక ఆ ఉపకారాలన్నీ ఎలాగ జ్ఞాపకం చేసుకోవాలా? ఆ ఉపకారాలు చేసాడు కనుక ఈ దినాన్ని మనం నిర్మూలన కాకుండా దేవుని సన్నిధిలో కనపడే కృప దేవుడు మనకిచ్చినాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండనని విమోచించబడిన వారు ఆయన ఆరాధించుట కొరకై చేరి వచ్చినప్పుడు ఆయన విశ్వాసత మన జ్ఞాపకం చేయబడుతుంది, ఆయన నమ్మకత్వము మనకు తెలియపరచబడుతుంది. ఆయన దుష్టు నుండి మనల్ని కాపాడుతూ వచ్చినాడు. మనకు తెలియకుండా మన మీద ఎన్ని పన్నాగాల్లో, ఎన్ని కుతంత్రాల్లో, ఆఫీసులో, కాలేజీలో, స్కూల్లో, సహవాసంలో, పరిచర్లో, సేవలో చెప్పుకోలేము. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. కొన్ని దేవుడు తొలగించి వేసాడు, కొన్ని మనకు కనపడేటట్లు దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. వీటన్నిటి ద్వారా వీటన్నిటి ద్వారా అత్యధికమైన విషయం కలిగి చేయుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దుష్టు నుండి ఎవరు కాపాడతాడు? దేవుడు తప్ప. కొన్ని పరిస్థితుల నుండి ఎవరు మనం కాపాడలేరు, దేవుడు తప్ప. అందుకనే దానియేలు సింహ బోన్లో వేసినప్పుడు రాజు వచ్చినాడు ఉదయకాలమే. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా? ఈ రాజు అనుకున్నాడు, ఆ బోన్లో నుండి ఇంకేం స్వరం రాదు, బహుశా సింహాలు గర్జిస్తాయేమో నన్ను చూసి కూడా అని. కానీ రాజుకు ఆలస్యంగా అర్థమైంది ఏంటంటే, ఆయనకు తెలియని విధానంలో నుండి, ఆయన గుర్తించని విధానంలో నుండి ఆ సింహ బోన్లో నుండి ఒక మానవ స్వరం వినిపించింది, రాజు చిరంజీవి అగునుగాక. రియల్, ట్రూ, వాస్తవమేనా? మనిషి ఉన్నాడా? ఇంకా దగ్గరికి వెళ్ళి చూచాడేమో, రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా. ఈ పరలోకపు రాజు కూడా మనం అలా బంధించబడి ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి చూశాడు. నిత్యము సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫర్గివ్నెస్. మనల్ని క్షమించుటలో దేవుడు నమ్మకమైన వాడు. రెండోది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ అస్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో పాటు సహవాసంలో ఉంచుటలో దేవుడు నమ్మదగిన వాడు. మూడోది, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫెన్సింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ కంచె వెయిట్లో ఆ దేవుడు నమ్మదగిన వాడు. నాలుగవది, హెబ్రీ పత్రిక చాప్టర్ 11, హెబ్రీ చాప్టర్ 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. 11 హెబ్రీ చాప్టర్ 11 వర్స్ 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీస్ 11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని
ఎంచుకొనెను గనక తాను మనస్సు గతించినదైనను గర్భము ధరించుటకు. సో హియర్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్. వాగ్దానం చేసింది నెరవేర్చుటకు నమ్మదగిన వాడు. మనం చాలాసార్లు దేవుడికి వాగ్దానం చేసామనుకో, కానీ నాకు తెలిసి ఒక్కటి కూడా నెరవేర్చినట్లు గుర్తుండదు. మనకి ఇరుగు పొరుగు వారు కూడా చాలామంది ఆ మాటలు ఈ మాటలు చెప్పిండొచ్చు, అవన్నీ వ్యర్థము గాలిలో మాటలని మనకి ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రము మనతో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చినాడు. అది ఎప్పుడు? ఈ సందర్భం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మృతతుల్యమైన శరీరములో నుండి స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత వారు కాటికి కాళ్ళు చాపుకునే దుస్థితిలో ఉన్నప్పుడు, లేదా మానవరీత్యా ఏ పరిస్థితుల్లో ఆలోచించినా ఇది కార్యం జరుగుట అసంభవమని తలంచేటప్పుడు దేవుడు సెలవిచ్చినాడు, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఇంక్లూడింగ్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్? దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చేది కూడా దేవుడికి సాధ్యమా అసాధ్యమా? అసాధ్యమైన దేవుడి మన జీవితంలో సాధ్యపరుస్తూ వచ్చినాడు. మార్కు 10:27లో చెప్పబడింది, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యము. అలాగే ఈ సంవత్సరం అంతట్లో కొన్ని అనుకున్నాం, ఇది ఎవరు చేయలేరు బ్రదర్. కొన్నిసార్లు మనం మాట్లాడితే ఎంత నిర్దేవులుగా మాట్లాడతాము, ఎంత భక్తిహీనులుగా మాట్లాడతాము. ఆ లాంగ్వేజ్ అలాగుంటుంది. బ్రదర్, నో బడీ కెన్ డూ దిస్. ఇది ఎవరు చేయలేరు. ఎవరు చేయలేరంటే దెర్ ఈజ్ వన్ పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు డూ దిస్. ఈ పుస్తకం విప్పుటకు యోగ్యుడు ఎవడా అని ఏడ్చుతున్నప్పుడు, ఎంత ఏడ్చినా సరే దెర్ ఈజ్ ఎ వన్ పర్సన్ హూ ఈజ్ వర్తీ టు డూ దిస్, అకంప్లిష్ దిస్, ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్. ఈ వాగ్దానం నెరవేర్చడానికి, ఈ పని చేయటానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో దాదాపు 250 దేశాల్లో ఇన్ని మనుషుల యొక్క అసాధ్యాలన్నింటినీ సాధ్యపరచగలగవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరే యేసు. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, అబద్ధం ఆడనేరని దేవుడు. ఇప్పుడు వదిలేస్తే మీకు వాగ్దానాలు ఎలాగ నెరవేర్చబడ్డాయి చెప్పమంటే, అబ్బాయి ఎంతమంది పోటీ పడతారో. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. పాపాత్ములమైన మన పక్షాన కూడా ఆయన తన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చినాడు. 5వది, ఆఖరిది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, 1 Corinthians chapter 10. verse 13. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. 1 కొరింథీ 10:13. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగచేయును. దేవుడు నమ్మదగినవాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హిస్ ఫుల్నెస్. ఆయన మనకు సమస్తము చేయట్లో నమ్మదగినవాడు. శోధన తప్పించుట్లో, తప్పించుకునే మార్గం చూపించుట్లో, శోధన భరించడానికి సహాయం చేసే విషయంలో ఆయన నమ్మకత్వానికి పరిమితి లేదు, హద్దు లేదు, లిమిట్స్ లేవు. ప్రతి ఏ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడైనా, ఏ సంగతులైనా మాట్లాడేటప్పుడైనా ఒక పదం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే లిమిటేషన్స్ అంటారు, పరిమితులు అని అంటారు. అయితే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక వాగ్దానం చేస్తే ఏ పరిమితి ఉండదు. కనుక ఆయన చేసిన వాగ్దానాల్లో అన్నీ నెరవేర్చేవాడు. ఆయన నమ్మకత్వంలో కూడా పరిమితి లేదు. కనుక ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ విలాప వాక్యముల్లో ఈ గ్రంథకర్త తెలియజేసిన సంగతి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇది చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అనుదినము నూతనముగా ఎలాగ పుడుతుంది? వేరే వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళు ఉంటారనుకోండి, ఈరోజు వాళ్ళ విషయమే మనకున్న అభిప్రాయం రేపటికి మారుతుంది, ఎల్లుండికి ఇంకా మారుతుంది. మారే కొలది ఏమవుతుందో తగ్గుతా వస్తుంది. కానీ ఇక్కడ దేవుడికైతే మనల గురించి ఆయనకి తెలుసు ముందే, మరలా ఇంకా ఒరిజినల్గా ఇప్పుడు తెలుస్తుంది. తెలిసే కొలది ఇంకేమవుతుందంట, పెరుగుతూనే వస్తుందంట. ఇది ఎలాగ సంభవం? ఇది ఎలాగ సాధ్యం? Thy mercies are new every morning.
ఇంగ్లీష్లో నాకు తెలిసి ఒక పాట కూడా ఉంది అనుకుంటే, ఈ వచనాలను ఆధారం చేసుకొని, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, ఓ లార్డ్ దై మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అండ్ న్యూ ఎవ్రీ ఈవినింగ్. ప్రతిరోజు కొత్త 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 ఎలాగొస్తుంది? కొత్త సంవత్సరం 365 రోజులు గడిచిపోయిన తర్వాత 66వ రోజు లేదా లీవ్ సంవత్సరం దాటిన తర్వాత కొత్త సంవత్సరం మొదటి రోజు కొత్తగా రావాలంటేనే చాలా కష్టంగా ఉంటే, ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన విశ్వాస్యత ప్రతిదినము మన పక్షాన నూతనంగానే ఉంటూ వచ్చింది. అందుకనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలును కాపాడిన దేవుడు, ఇశ్రాయేలీయుల సైన్యం ముందు నడిచిన దైవము మన ముందు కూడా ఈ సంవత్సరం అంతా నడుస్తూ వచ్చినాడు. మేఘస్తంభం వలె, అగ్ని స్తంభం వలె చుట్టూ ఆవరించి నడిచాడు. అందుకే యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. తేజోమయ ఆయన తేజోమహిమ నివసించే స్థలములో ప్రవేశించుటే గొప్ప శ్లాఘనీయమైన భాగ్యము. అదే దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. సో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. దేంట్లో దేవుడు నమ్మదగిన వాడు? ఇప్పటిదాకా మనం 5 విషయాలు చూస్తున్నాం. మొదట, ఆయన క్షమించుటలో నమ్మదగిన వాడు. రెండవది, ఆయన యొక్క సహవాసము విషయంలో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆయన నమ్మకత్వంలో మార్పు లేకుండా అలాగే కొనసాగిస్తూ వచ్చినాడు. ప్రభువును మనము ఆరాధించడానికి పూనుకొనక మునుపు ఆయన వాత్సల్యతను మరలా జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది జీవితాల్లో కఠినమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఇట్స్ నాట్ దట్ గుడ్ ఇయర్ ఫర్ మీ ఎనీవే. కొంతమంది అలాంటి అభిప్రాయం ఏంటంటే, వాళ్ళకి ఎప్పుడు మంచిగా ఉన్నట్లు వాళ్ళకి అనిపించదు. వాళ్ళ మంచి అనాలంటే ఇంకా చాలా కష్టం అనుకుంటా. వాళ్ళు అనుకునేవన్నీ ప్రతిరోజు జరగాల, ప్రతిరోజు ప్రమోషన్ కావాలా, ప్రతిరోజు కొత్త బట్టలు కావాలా, ప్రతిరోజు డబ్బులు ఎక్కువ కావాలా, ప్రతిరోజు ఒక ఇల్లు, ప్రతి కారు, తర్వాత వాచ్, ఇవన్నీ మారుతూ ఉండాలంటే మనిషికి ఒక లిమిట్ ఉంటుంది, ఆశ ఉంటుంది. కానీ దురాశ ఉంటే బాగుండదుగా. బహుశా అలాంటి వాళ్ళే దేవుడిని గురించి తక్కువగా తలస్తారేమో. మాకేమి ఈ సంవత్సరం జరగలేదు, ఏం జరగలేదు. అసలు నువ్వు బతికి బట్టగట్టి మందిరంలో కనపడమే ఒక గొప్ప మెరకల్. ఇంకా మిగతా సంగతులన్నీ తర్వాత. నీకు ఆకలి వేయడం ఒక మెరాకిల్, నీకు గాలి పీల్చడం ఒక మెరాకిల్, నువ్వు తినడం ఒక మెరాకిల్, నిద్రపోవడం ఒక మెరాకిల్. వీటన్నిటి మించిన మెరకల్ ఆఫ్ ఆల్ ద మెరకల్స్ ఈజ్ ఎ సాల్వేషన్. వీటన్నిటిని మించి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డ అద్భుతాల్లో ఒక అద్భుతం. అదొక ఊరు. ఆ ఊరిలో తల్లిదండ్రులు ఉన్నారు, వారికి 2 కుమారులు ఉన్నారు, చిన్న పిల్లలు, 5వ తరగతి చదువుతున్నారు. బహుశా ఇలాంటి ఒక స్పెషల్ అకేషన్లో వాళ్ళ నాన్నగారు ఆ 2 పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాడు. 2 కప్ ఐస్ క్రీమ్ కొనిచ్చినాడు, ఒకే సైజ్, వెనిల్లా, చాకోబార్ ఏదో ఒకటి. ఆ పిల్లలు 2 తినడం ఆరంభించినాడు. పెద్దవాడు చిన్నవాడు 2 ఈక్వల్ ప్రపోర్షన్లో తింటున్నారు, ఏం తేడా లేకుండా. కొద్దిసేపు అయిపోయిన తర్వాత పెద్దవాడు అన్నాడు, డాడీ సీ హాఫ్ ఆఫ్ మై ఐస్ క్రీమ్ ఈజ్ ఎగ్జాస్టెడ్. నా ఐస్ క్రీమ్ సగం అయిపోయింది డాడీ అన్నాడు. చిన్నవాడు అన్నాడు, డాడీ సీ హాఫ్ ఆఫ్ మై ఐస్ క్రీమ్ ఈజ్ రిమైన్డ్. ఇంకా నా కప్పులో సగం ఐస్ క్రీమ్ ఉంది అన్నాడు. ఇప్పుడు తండ్రి 2ని చూసి ఒక్కసారిగా అలాగో వారి ముఖాల్లో ముఖం పెట్టి చూశాడు. వారిద్దరిలో ఎవరిని గురించి సంతోషించింటాడు ఎక్కువ అనుకుంటారు? పెద్ద కుమారుడా, చిన్న కుమారుడా? 2రికి ఒకే రకమైన ఐస్ క్రీములే, ఒకే సైజే, ఒకేసారి తినడం ఆరంభించినారు, ఒకే స్పీడ్తో తినడం ఆరంభించినారు. కానీ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే ఐస్ క్రీమ్ తిన్న భాగాన్ని చూశాడు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఐస్ క్రీమ్ మిగిలిన భాగాన్ని చూశాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినాము. దేవుడు మనకిచ్చిన విశ్వాసతను మనకు జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతించగలమా? లేదా దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని జరగని దాని గురించి, నెరవేరని దాని గురించి, మనము అత్యాశ కొరకై ఎదురు చూసిన దాని గురించి, జరగకపోతే ఇవన్నీ జరగలేదు కనుక నేనేం స్తుతించగలను అనగలమా? దేవుని సన్నిధిలో మనము సాగిలపడి ఆయన విశ్వాసతను జ్ఞాపకం చేసుకొని నూతనముగా పుట్టుచున్న ఆయన మంచితనాన్ని బట్టి విమోచించబడిన ఆత్మ స్తుతించాలని కోరబడుతున్న పౌలు ఒక మాట అన్నాడు తిమోతికి, మనము నమ్మదగని వారమైనను. అది క్లాస్ పెట్టుకోవాలి. ఆ క్లాస్ మనం తీసేస్తే కుదరదు. మనం చాలా ఫెయిత్ఫుల్ అని అనుకుంటాం. ఆల్దో వీఆర్ నాట్, బట్ హీ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ టు us. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి తన స్వభావం నాకు విరోధమైనది ఏమీ చేయలేదు. కనుక యెహోవా దయాళుడు, ఆయన కృపనిత్యముడును,
ఆయన విశ్వాసత దొడ్డది అని విమోచించబడిన వారు ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలని కోరబడుతూ ఉన్నాం.